ఇప్పుడే నరేష్ గారి వీడియో చూశాను. నరేష్ గారు ఇంకా ఎందుకంటే అబద్ధాలు ఆడతారు? మేము డబ్బులు పంచుతున్నామా? మూడు సెంటర్లలో డబ్బులు పంచుతున్నామా? అంటే మీరు డబ్బులు ఎవరితోనో పంపించి ప్రకాష్ రాజ్ ఇస్తాడు అని మీరు చెప్పదలుచుకున్నారా? ఆపేయండి సార్, ఇక్కడతో ఆపేయండి. ఇంక ఎక్స్ట్రాలు ఏమీ మాట్లాడొద్దు. దయచేసి మెంబర్స్ అందరికి ఒకటే చెప్తున్నాను, నరేష్ గారు ఈ రోజు ఎంత తప్పు మాట మాట్లాడుతున్నాడు. వాళ్ళు చేసే పనిని మా మీద రుద్దటానికి ట్రై చేస్తున్నాడు. దయచేసి మెంబర్స్ అందరూ అర్థం చేసుకోండి. మాకు అటువంటి కల్చర్లెస్ లైఫ్లో దేవుడి మీద ప్రమాణం చేసే చెప్తున్నాను. ఈరోజు దసరా మూమెంట్లో ఉంది. ఆ అమ్మవారే ఏమన్నా తేడా వస్తే మమ్మల్ని నాశనం చేస్తారు. ఇటువంటి కల్చర్లెస్ పనులు మేము చెయ్యం. దయచేసి ఏ మెంబరు నమ్మొద్దు. మేము ముందు పార్టీలు ఇవ్వలేదు, డబ్బులు పంచలేదు. ఏమనుకుంటున్నారు నరేష్? మీరందరూ మమ్మల్ని మా మీద బురదేయాలనుకుంటున్నారా? మీరందరూ ఏంటది? ఇంకా మూవీ యాక్టర్స్ నాశనం చేయడానికే ఉన్నారా మీరందరూ? ఆలోచించుకోండి, మైండ్ కొంచెం పెట్టండి. ఏం మాట్లాడతారు మీరు? అటువంటి వీడియోలకి మొత్తం అందరూ చేసి రేపు పొద్దున ఎలక్షన్ ఇప్పుడు పెడతారా మీరు? మేము డబ్బులు పంచుతున్నామని. డబ్బులు పంచింది మీరు అంటే ఇంకా బురద జల్లాలని చూస్తున్నారా? లాస్ట్ టైం జరిగారు కాబట్టి ఆల్రెడీ అసోసియేషన్ డబ్బులు మొత్తం దొబ్బినాయి. ఇప్పుడు మళ్ళీ ఇది నమ్మాలని చేస్తున్నారు మీరు అందరూ. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఈ రోజు మీరు డబ్బులు ఎవరి ద్వారానో ఇస్తారు, వాళ్ళని పట్టుకోగానే మాకు ప్రకాష్ రాజ్ పంపించేశాడు అని చెప్పడానిక మీరు చేసేది? ఇది ముందస్తు రాజకీయమా ఇది? ప్లీజ్ దయచేసి మెంబర్స్ అందరికీ ఒకటే కోరుకుంటున్నాను, ఇటువంటి ప్రలోభాలకి లొంగొద్దని నేను ఎప్పుడో చెప్పాను. ఇటువంటి చాలా జరుగుతాయి. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.